పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేసిన ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కంపెనీ చైర్మన్ అమర్దీప్ కుమార్ కు చెందిన ప్రైవేట్ జెట్ ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. 850 కోట్ల కుంభకోణానికి పాల్పడిన అమర్దీప్ 14 కోట్లతో ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేశాడు. ఇక అదే విమానంలో గత జనవరి 22న దుబాయ్ పారిపోయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ఫాల్కన్ డైరెక్టర్లు పవన్ కుమార్ తో పాటు కావ్య నల్లూరి అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. తాజాగా దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఈ ఫ్లైట్ మెడికల్ ఎమర్జెన్సీ పేరిట శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగేందుకు అనుమతి కోరింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ లేకపోవడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. 12 గంటల హైడ్రామా తర్వాత ఫ్లైట్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, చెప్పండి. పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేసిన ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధానంగా నిందితుడుగా భావిస్తున్నటువంటి అమర్దీప్ ని కూడా పట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా ఏంటి? మహేశ్వరి, అయితే 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 6,000 మంది పైగా బాధితుల వద్ద దాదాపు 1,700 కోట్లు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామంటూ కూడా కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ఫాల్కన్ సంబంధించినటువంటి అమర్దీప్ ప్రైవేట్ జెట్ ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే దాదాపు 1,700 కోట్లు వసూలు చేసి అందులో 800 కోట్లు రిటర్న్స్ ఇచ్చాడు, అంటే నమ్మించాడు మొదటగా. ఆ తర్వాత 800 కోట్లు నొక్కేశాడు. బాధితులంతా కూడా ఫిర్యాదులు చేసేసరికి అందులో ఉన్నటువంటి అయితే ఫాల్కన్ సంస్థ చైర్మన్ తో పాటు ఇతర వాళ్ళంతా కూడా దుబాయ్ ఇతర దేశాలు పారిపోయారు. సో అందులో అయితే ఫాల్కన్ మెయిన్ అక్యూజ్ అయినటువంటి అమర్దీప్ దుబాయ్ పారిపోయినటువంటి అతనికి సంబంధించిన ప్రైవేట్ జెట్ ను మొదటి నుంచి కూడా ఈడీ అధికారులు ట్రాక్ చేస్తున్నారు. సో అతను ఈ సంపాదించినటువంటి డబ్బులతోనే దాదాపు 14 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రైవేట్ జెట్ కొన్నాడు. ఆ తర్వాత అతను అక్కడ దుబాయ్ లో దాన్ని పార్కింగ్ ఏర్పాటు చేయకుండా అక్కడ అధిక ఖర్చు అవుతుంది. సో దాన్ని మళ్ళీ తిరిగి రిటర్న్ హైదరాబాద్ పంపించాల్సి ఉంటుంది కాబట్టి సో దాన్ని ట్రాక్ చేసినటువంటి ఈడీ అధికారులు అందులోనే మరి అతను వస్తున్నాడు అనేటువంటిది గుర్తించారు. కానీ అందులో అతను లేడు, కేవలం అతను పైలట్ మాత్రమే ఉన్నాడు. కానీ ఆ ఫ్లైట్ మాత్రం సీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.